అందరూ మనకు భగవంతుడు చూడు మనకు చూడు వరకు వరంగల్ గుడ్షెడ్ లోకల్ లారీ అసోసియేషన్ అని చెప్పి మాజీ అధ్యక్షులు ఫిరోజ్ అండ్ మిగతా కార్యవర్గ కమిటీ వాళ్ళు 2 years నడిపించడం జరిగింది. అందులో 73 లక్షలలో 36 లక్షల రూపాయలు నిల్వకు రావడం జరిగింది. నిల్వకు వచ్చిన తర్వాత లారీ ఓనర్లు అందరం కలిసి నిల్వకు వచ్చిన డబ్బులు మా లారీ ఓనర్లకు చెందాలని చెప్పి నిలదీసి లెక్క అడగంగా అతను లెక్క చూపించకుండా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోనని దౌర్జన్యాలకు పాల్పడుతూ అలాగే మీరు లెక్కలు ఇవ్వకుండా ఇబ్బందులు పాలు చేస్తుంటే మేము అప్పుడే ఓరుగల్లు లారీ ఓనర్స్ అసోసియేషన్ అని చెప్పి గొర్రెకుంటలో 2018లో ఆగస్టు 5వ తారీఖు ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ మేము 3 సంవత్సరాలు అసోసియేషన్ యథావిధిగా స్థాపికులుగా నడిపించుకోవడం జరిగింది. ఎలాంటి గొడవలు లేకుండా నడిపించుకున్న తర్వాత ప్రెసిడెంట్, సెక్రటరీ, క్యాషియర్గా గోరమియా, నారాయణ, నాయబు వీళ్ళు ముగ్గురు కూడా కొత్తగా ఎన్నికడి 2018 నుంచి 21 వరకు నడిపేయడం జరిగింది. వీళ్ళు చేసిన 3 సంవత్సరాల పీరియడ్లో 10 లక్షల రూపాయలు నిల్వకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత 2021లో మీ బాడీ డిజాల్వ్ చేయాలి, మేము ఎలక్షన్లకు చేయాలని చెప్పి ఫిరోజ్ అజ్మద్ కూడా ఇంతకుముందు మా కమిటీలో పాత కమిటీలో మాకు అజ్మద్ కూడా వైస్ ప్రెసిడెంట్గా ఉండేది. కానీ ఆపోజిట్ ప్యానల్లో పోయి ఎలక్షన్లు పెట్టాలని చెప్పి ఎలక్షన్లు పెట్టించుకొని తర్వాత గెలిచిన తర్వాత 21 నుంచి 24 వరకు లెక్కలు చూపించకుండా లారీ ఓనర్ల అసోసియేషన్ డబ్బులు చిట్టి రూపంలో ఏదైతే వసూలు చేస్తామో ఆ డబ్బులను దుర్వినియోగం చేసి వాళ్ళ సొంత స్వాలకు ఖర్చులు పెట్టుకొని వాళ్ళు లెక్క చేయంగా 32 లక్షల రూపాయలు తేల్దాలని చెప్పి సిఐ గారి దృష్టిలో కూడా పెట్టాము. గీసుకొండ సిఐ గారు మహేందర్ గారి దృష్టిలో కూడా పెట్టాము. అలాగే ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టాము. పరకాల నియోజకవర్గము రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టాము. కానీ మీరు రాజకీయ కోణంలో మీరు వాళ్ళ వర్గము వీళ్ళ వర్గము అని చెప్పి కొండమూర్లి సార్ వర్గం అని చెప్పి మమ్మలను అక్రమ కేసులు పెట్టుకుంటూ మాకు ఈ రోజు వరకు కూడా న్యాయం చేయకుండా సిఐ గారును ఎమ్మెల్యే గారు మా మీద ఒత్తిడి చేసుకుంటూ అక్రమ కేసులు పెట్టుకుంటూ మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కానీ లారీ ఓనర్లందరికీ చిట్టి రూపంలో వసూలైనటువంటి డబ్బులు ఖచ్చితంగా లెక్క రూపంలో తేలవలసిందే, లెక్క రూపంలో లారీ ఓనర్లకు చెందవలసిందే. చెందిన తర్వాతనే ఎలక్షన్లు కానీ ఏది కానీ మా గౌరవాధ్యక్షులు ఉన్నారు, మా గౌరవాధ్యక్షులకు కూడా మేము దృష్టికి తీసుకెళ్తాము. కానీ లారీ ఓనర్లకు ఒక 5-6 కుటుంబ సభ్యులై ఉండి బావబామ్మరులు అయ్యి వాళ్ళే ఈరోజు గోడాంల దగ్గరికి పోయి కూడా డిస్టర్బెన్స్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ 150-200 కుటుంబాలు అందరం మమ్మల్ని నమ్ముకొని మాతో పాటు ఉన్నారు. కాబట్టి మాకు గవర్నమెంట్ దృష్టికి కూడా మేము ఇన్ని రోజుల కాంచి సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళలేదు. ఇక ముందు కూడా సీఎం గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాము. మాకు తగిన న్యాయం చేయగలరని అందరినీ కోరుకుంటున్నాము. అలాగే గ్రౌండ్ కూడా 8వ తారీఖు నాడే మాకు అగ్రిమెంట్ అయింది. ఆగస్టు 8వ తారీఖు గ్రౌండ్ ఓనర్ కూడా మాకు లీజుకి ఇచ్చినట్టు 1 year అగ్రిమెంట్ చేసినాడు. కానీ వీళ్ళు దౌర్జన్యంగా ఎమ్మెల్యే గారు బ్యానర్ కట్టి మమ్మల్ని గ్రౌండ్ లోపలికి రానియకుండా వాళ్ళే గీక్కొని లేకపోతే వాళ్ళకే షెట్టులు దింపుకొని అక్రమ కేసులు పెడుతున్నారు. కాబట్టి మాకు తగిన న్యాయం చేయాలని సీఎం గారికి కోరుతున్నాం.